వర్షాలు రైతుల ఉసురు పోసుకుంటూ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో జరిగిన విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అకాల వర్షం ఈదురుగాళ్లకు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. లక్షటిపేట మండలంలో అర్ధరాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొత్తూరు కొనుగోలు కేంద్రం దగ్గర ధాన్యం కుప్పలపై టార్పలైన్లు కప్పేందుకు వెళ్లి పక్కనే ఉన్న గోడ దగ్గర ఆశ్రయం పొందారు రైతులు. ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన లచ్చన్న, గుండారపు వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో తనుగుల నాగరాజు, సీతుల హరీష్ పరిస్థితి విషమించడంతో ఆ 2 రైతులను కరీంనగర్కు తరలించారు. గంపలపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర రేకుల షెడ్ కూలి తనుగుల అభిరామ్ సహా మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, ఏంటి సిచ్యువేషన్? హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? రైతుల బంధువులు ఏం చెప్తూ ఉన్నారు? గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈదురుగాళ్లు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. నిన్న అర్ధరాత్రి ఈదురుగాళ్లతో కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు కళ్ళల వద్దకు వెళ్లారు. టార్పలైన్ కవర్లు కప్పే సమయంలో ఒక్కసారిగా భారీగా వర్షం కురచడంతో సమీపంలో ఉన్న గోడ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గోడ పూర్తిగా రైతుల మీద కూరడంతో 2 చనిపోయిన పరిస్థితి. మరో గంపరపల్లికి సంబంధించిన ప్రాంతంలో కూడా సేమ్ యాస్టీస్గా జరిగింది. అలాగే అక్కడ ఉన్న రేకులు రైతుల మీద పడడంతో మరో 2 రైతులు చనిపోయిన పరిస్థితి. ఒకే మండలానికి సంబంధించి లక్షపేట మండలానికి సంబంధించిన కొత్తూరు, గంపరపల్లి ప్రాంతాలకు సంబంధించిన రైతులు 4 చనిపోయారు. 2 తల్లిదండ్రులు కూడా, ఎవరైతే తండ్రి కొడుకు కూడా చనిపోయిన పరిస్థితి. తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు. ప్రస్తుతం మనము ఆ లక్షపేటకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆర్తనాదాలతో ఆ కుటుంబ సభ్యులు నిన్న రాత్రి నుంచి గుక్కపెట్టి ఆర్తనాదాలతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది మనతో పాటుగా స్థానికులు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, ఆ రైతులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఎట్లా చనిపోయారు? సార్ వాన బస్తాలు కాండ పెట్టి 10 రోజులు అవుతుంది. ఆ కాండ పెట్టిన కాడిసి బస్తాలు పోతలేవు. ఇల్లు వర్షానికి కవర్గా పోయి ఆడేమైంది అంటే ఆ నుంచి వర్షం బాగా వస్తుందని ఒక గుడిసెలకు ఒక గోడ కాడికి పోతే ఆ గోడ కూలి సరిపోయారు. ఎవరెవరు చనిపోయారండి? నాగరాజు కొడుకు అభిరామ్. ఎక్కడ జరిగింది ఇది? గంపలపల్లి దగ్గర, ఉత్కూరు గంపలపల్లి దగ్గర. కొత్తూరు దగ్గర కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. కొత్తూరు వేరే సార్, కొత్తూరు ఇల్లు సార్. కొత్తూరు దగ్గర ఏం జరిగింది? అసలు ఎంతమంది రైతులు ఉండే అక్కడ కళ్ళల్లో కాదు సార్, మా బావ వాళ్ళ బాబుని హైదరాబాద్ ఎక్కియడానికి లక్షపేట చౌరస్తా దగ్గరికి హైదరాబాద్ ఎక్కించిండు. రిటర్న్లో రాగా వర్షం బాగా వస్తుందని చెప్పేసి ఆ కొత్తూరు దగ్గర ఉన్న షెడ్ పక్కన బైక్ డ్రాప్ చేసిండ్రు. అతను మా బావ కాకుండా కూడా ఇంకొక 4 కూడా బైకులు పార్క్ చేసి ఆడ ఉండడం వల్ల బాగా గాడుపుని వర్షం రావడం వల్ల అది గూలి అలా పోయిన పడడంతోటి 2 చనిపోయారు. 4 సీరియస్ కొద్దే ఉన్నారు. వేరే మన కరీంనగర్. ఇది స్థానికులు చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది. ఆ గంపరపల్లి వద్ద కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపుగా వారం రోజుల నుంచి వరిధాన్యము కొనుగోలుకు సంబంధించి అక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి సమయంలో 10-11 గంటల సమయంలో భారీగా ఈదురుగాలు వీశాయి. ఒకే సమయంలో అకాల వర్షం రావడంతో ఆ వరిధాన్యాన్ని వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ప్రయత్నం చేశారు. టార్పలిన్ కవర్లు కప్పేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ఆ కవర్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ ఉన్న సమీపంలో ఉన్న ఒక గోడ ప్రాంతానికి వెళ్ళడంతో ఆ గోడే ప్రాణం తీసింది. ఆ గోడ కూలిపోవడంతో దాదాపుగా ఈ 4 చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 6 పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అందులో తనుగుర నాగరాజు అనే ఆ పర్సన్ రైతును ఇక్కడ నుంచి లక్షపేట నుంచి కరీంనగర్ తరలిస్తూ ఉంటే మాగ్రం మధ్యలోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలోనే ఒక సంచలనంగా మారింది. ఈదురుగాళ్ళు 4 రైతులను అయితే పొట్టన పెట్టుకున్న పరిస్థితి. రైట్ నరేష్, సో అది సిచ్యువేషన్. ఈదురుగాలు భారీ వర్షానికి తీవ్ర విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లాలో జరిగిన విషాదానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కొడుకులు 2 మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తోన్న దృశ్యాలు ఇవి. వేరు చోట్ల 4 రైతులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఈదురుగాలు భారీ వర్షానికి నెలకొన్న విషాదం ఇది.
కొత్తూరులో కూడా గోడ కూలి 2 మృతి చెందారు. మరో 6గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ మంచిర్యాలలో కూడా 2 మృతి చెందారు. తండ్రి కొడుకులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తోన్న దృశ్యాలు.